మీరు వంశీ గారిని చూశారు, వంశీ గారిని కలిశారు, వంశీ గారు మీ దగ్గర ఉన్నారు. అది చాలు. నాకు తెలిసి ఆ ఏరేంద్రి నక్షత్రాలు వాళ్ళ దృష్టిలో వంశీ సార్ నా దగ్గర ఉన్నారని అనుమానిస్తూ ఉంటారు. వాళ్ళ అనుమానాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం. నేను ఇక్కడే ఉండి వాళ్ళను కంట కనిపెడుతూ మీ మీద ఏ కుట్ర జరగకుండా నేను కాపాడతాను. మీరు మాత్రం వంశీ సార్ దగ్గరుండి ఆయన్ని కంటికి రెప్పలా చూసుకోండి. వంశీ సార్కి ఇంత మంచి స్నేహితుడు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు కూడా నేను మంచి స్నేహితుడిని వసుంధర గారు. మీరేం ఆలోచించకండి. మీరు ఆనందంగా వంశీ సార్ దగ్గరికే వెళ్ళండి. నేను మీ వెనకాల కాపలాగా ఉంటాను. నేను చూసుకుంటాను. వంశీ సార్ క్షేమంగా ఇంటికి తిరిగి రావటమే మన ఇద్దరికీ కావాల్సింది. మీరు వంశీ సార్ కోసం ఎంత ఆరాట పడుతున్నారు మురళీ గారు. కానీ నా జీవితం అలేఖ్య సమస్యతో ముడిపడి ఉంది. ముందు ఆ సమస్య తీరిపోవాలి. ఇంకేం ఆలోచించకండి వసుంధర గారు. నేను చెప్తున్నాను కదా, ఎవరు ఏ కుట్ర చేయకుండా నేను మీకు కాపలా కాస్తూ ఉంటాను. మీరు వెళ్ళి వంశీ సార్తోనే తిరిగి ఇంటికి రావాలి. మురళీ గారు, రేపు నేను ఒక వ్రతం చేస్తున్నాను. ఆ తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తాను. అండగా మీరున్నంత వరకు నాకంతా మంచి జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. కాకపోతే మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. అందుకే మీ వెంట నేనుంటాను. మిమ్మల్ని కాపాడుకుంటాను. అలెక్కి గారు ఏం చేస్తున్నారు? అదే ఆనంద్ గారు, నిద్రపోవడానికి రెడీ చేస్తున్నాను. దుప్పటిలా పరచకూడదండి. ఇది కరెక్ట్. చాలా థ్యాంక్స్ ఆనంద్ గారు. దుప్పటి త్వరగానే పరవడం నేర్చుకున్నారు. అదేం లేదా లక్కీ గారు, నేను కూడా ఇక్కడే పడుకోబోతున్నాను. అందుకనే ఏదో నా స్టైల్లో ఇలా దుప్పటి పరిచాను. ఆనంద్ గారు, మీరు ఇక్కడ పడుకుంటారా? అదేంట లక్కీ గారు, మీరెప్పుడు తాగి పడిపోతుంటారా అన్నట్టు అడిగారు. నానమ్మ గారు చూస్తే ఇంకేమైనా ఉందా? ఎవరు చూస్తే ఏంటండి, మనం ఇప్పుడు భార్యాభర్తలం. మనం ఇప్పుడు ఎక్కడైనా ఉండే రైట్స్ ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. ఆయన మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి అక్కడ నేను గదిలో పడుకుంటే మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుపోతారని నాకు భయం వేస్తుందండి. ఆనంద్ గారు, మీరు ఇలా కోపడతారనే మీకు నచ్చేవి మీకు ఇష్టమని తీసుకొచ్చాను అలెక్య గారు. ఏంటి ఆనంద్ గారు అది? ముందు మీరు కళ్ళు మూసుకోండి. అలెక్య గారు, ఇప్పుడు కళ్ళు తెరవండి. హాయ్ మల్లెపూలు. బాగానే గుర్తుపట్టారు అలెక్య గారు. అయినా ఇప్పుడు ఇవెందుకు ఆనంద్ గారు? చీకటి బాగా నల్లగా ఉంది కదా అలెక్య గారు, కొంచెం కలర్ఫుల్ గా ఉంటుందని తీసుకొచ్చాను. ఇది మరీ బాగుంది ఆనంద్ గారు. అయితే నా జడలు మీరే పెట్టండి. ఏమైంది ఆనంద్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు మర్చిపోయారు అలెక్య గారు. నేనేం మర్చిపోయాను? నేను ఎప్పుడైనా మల్లెపూలైనా గులాబీ పూలైనా తీసుకొస్తే మీరు నా ఎదురుగా కూర్చుంటే మీ కళ్ళలోకి చూస్తూ మీ జల్లో పూలు పెట్టేవాడిని. కానీ మీరేమో అటువైపు తిరిగి కూర్చున్నారు. అర్థమైంది ఆనంద్ గారు.
భార్యకు మల్లెపూలు పెట్టేంత సౌకర్యం ఈ ప్రపంచంలో ఏది ఇవ్వదు అలేఖ్య గారు. ఈ పూలు మీ అందాన్ని మరీ డామినేట్ చేస్తున్నాయి అలేఖ్య గారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఆనంద్ గారు? మీరు అలాగే ఉండండి అలేఖ్య గారు. నేను మీ బుగ్గ పైన ముద్దు పెట్టి సెట్ చేస్తాను. ఆనంద్ గారు, ఏమైంది ఆనంద్ గారు? వద్దులేండి అలేఖ్య గారు, నేను ముద్దుతో ఆగనేమోనని నాకు అనిపిస్తుంది. మంచిది, మీరు అటు తిరిగి పడుకోండి, నేను ఇటు తిరిగి పడుకుంటాను. అలేఖ్య గారు పడుకున్నారా? మీరు ఇలా ప్రశ్నించి విసిగించకండి, నన్ను పడుకునిస్తారా? నా మీద మీకు కొంచెమైనా కనికరం లేదా అలేఖ్య గారు? మీరు నా మీద చూపించే ప్రేమ ముందు అవన్నీ చాలా చిన్నవి ఆనంద్ గారు. ఆ? ఏమైంది ఆనంద్ గారు? ఆనంద్ గారు, ఇదో మీరు చేస్తున్న పని? అయ్యో, నేనేం చేయలేదండి. పూలు వాసన చూస్తుంటే తుమ్మొచ్చింది, మీరే ముందుకొచ్చారు. మాట్లాడకుండా పడుకోండి ఆనంద్ గారు. సారీ అలేఖ్య గారు. మన మధ్య మనమే ఉండాలి ఆనంద్ గారు. ఈ తిండేమో కానీ మీరు నా గుండెల మీద ఉంటే ఎంత బాగుంటుంది అలేఖ్య గారు. ముందు గుండెల పైన, ఆ తర్వాత వదులండి, పడుకోండి. కళ్ళు మూసుకోండి. మనం దూరంగా ఉంటున్నామని అందరూ అనుకుంటున్నారు ఆనంద్ గారు. వాళ్ళ నమ్మకాన్ని మనం నిజం చేద్దాం. నిజాయితీగా ఉండి అందరూ ఒప్పుకునేలా చేద్దాం. సారీ అలేఖ్య గారు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. వంశీ సార్ కనిపించకుండా పోయాడని తెలిసినప్పటి నుంచి ఆ ఐరేంద్రి నక్షత్రాలు వసుంధర గారిని ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలని ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? వాళ్ళు నెక్స్ట్ వసుంధర గారిని ఏం చేయబోతున్నారో తెలుసుకుంటేనే నేను కాపాడగలను. ఎలా? పర్ఫెక్ట్. ఐరేంద్రి, ఇప్పుడు నువ్వు దసరా ఉత్సవాల గురించి మాట్లాడుతున్నావా లేక వసుంధర గారిని ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నావో ఇలా తెలుసుకుంటాను. రెడీగా ఉండు. మామ్, ఇంకా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ఇంకా దేని గురించి ఆలోచిస్తాం బేబీ? మనకు ఆ వసుంధర తప్ప వేరే ఆలోచన ఉండదు కదా. ఇంత స్లోగా మీరిద్దరూ ఆలోచిస్తే
వంశీ బావ స్పృహలోకొచ్చి ఆ వసుంధరని పెళ్లి చేసుకొని ఏ ఊటీకో గోవాకో హనీమూన్కి వెళ్ళిపోతాడు. బెడ్ మీద బావలేడని మనం, ఇంట్లో వసుంధర లేదని సుచిత్ర అత్తయ్య అందరం షాక్ అవుతాం. ఈ మధ్యనే నీలాంటిదే అమ్మడు. నడవడానికి కాళ్ళున్నాయి కదా, పరిగెత్తడానికి నేలుంటే సరిపోదు అందంట. అర్థం కాలేదు కాంతం. దానికి అర్థమైందిలే, నీకు అర్థం కాకపోయినా. నువ్వు ఒక్కటి గుర్తుంచుకో బామ్మ, నేను వంశీ బావని మాత్రమే ప్రేమించాను. కానీ వంశీ బావ ఆ వసుంధరని ప్రేమించాడు. ఇప్పుడు వసుంధర ఊపిరి తగిలినా, వసుంధర చేయి స్పర్శ తగిలినా వంశీ బావ కోమాలో నుంచి వెంటనే పైకి లేస్తాడు. నిజమేనే అమ్మడు, అసలే ఆ వసుంధర ఇలాంటి వాటిల్లో మహాదిట్ట. నువ్వు ఊరికే భయపెట్టు కాంతం. ఐరింద్రత్తయ్య, నక్షత్ర, కాంతమ్మ ముగ్గురు ఒకే చోట ఒకే రూమ్ లో. అవును బాబు, ఏ తోడు లేని ఆడవాళ్ళం కదా, ముగ్గురం మా గోడు మేమే వెళ్ళబోసుకుని కష్టాలు చెప్పుకున్నాం అంతే. ఏంటి అల్లుడు ఇలా వచ్చావు? బావా ఇక్కడ ఏదైనా మర్చిపోయాడేమో మామ్. అయ్యే మర్చిపోయి కాదు నక్షత్ర, ఒకసారి రండి. అసలు నాకు ఇందాక ఏమైందంటే, ఇందాక నేను అలా కూర్చుంటే నాకెందుకో సడన్ గా ఊపిరాడలేదు. నేను గది తలుపులు తెరుచుకొని కూర్చున్నాను. నాకు అనిపించింది నాకే ఇలా జరుగుతుందా, నా గదిలోనే ఇలా ఉందా, లేక అన్ని గదుల్లోనే ఇలాగే ఉందా అని. అలా మొత్తం తిరిగి చూస్తుంటే నాకెందుకో ఈ గది బాగా ఆకర్షించింది. తర్వాత అర్థమైంది, ఎందుకంటే ఈ గదిలో నువ్వు ఉన్నావు కదా. ఇదిగో బాబు, అంతేలే, ఎంతైనా ఒకప్పుడు మరదలు కదా. చచ్చా కాంతం గారు, మీరు అలా అనకూడదు. ఒకప్పుడు మరదలేం కాదు. నక్షత్రని ఇలా చూస్తుంటే నాకెందుకో మొన్న గదిలో మా ఇద్దరికి అది జరిగింది. ఏం జరిగిందో చెప్పు నాయనా, ఏం జరిగింది? జీవితం అసలే చాలా బోరు కొడుతుంది. ఇలాంటి విషయాలు వింటేనైనా మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. చెప్పవా? కాంతమ్మ నువ్వుండు. అల్లుడు ఏంటిది? ఏంటత్తయ్య అలా కోపడిపోతావు? నీకేం తెలుసు? ఆ రోజు రాత్రి రూమ్ లో ఏం జరిగింది నీకు తెలియదు కదా, అందుకే నేను చూపిస్తాను. ఆ రోజు ఇలాగే నక్షత్రం ఇలా పడింది. ఆ తర్వాత ఏం జరిగింది బాబు? ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇలా పట్టుకున్నాను కదా, ఇలా పడిందా, ఇలా తీసుకొచ్చానా, తీసుకొచ్చి ఇలా తిప్పిన తర్వాత ఇలా ఏం చేయాలో తెలియక ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని గిరిగిరి 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 గిరిగిరి. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పా. తర్వాత తట్టుకోలేకపోతున్నా. ఏం జరిగిందంటే ఇలా బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత ఇలా బెడ్ మీద. అదేంటిది? అంటే నక్షత్రం చిన్నపిల్ల కదా, అలా తిప్పితే చక్కగా నిద్ర వస్తుంది, నిద్రపోతుందని చేశాను. జరిగింది అనుకున్నాను. వా అప్పుడు నిద్రపోయింది పాపం. చిన్నపిల్ల కదా, నిద్రపోయింది తొందరగా. ఓ ఇంతేనా? ఇంకేదో బాగా జరిగిపోయింది అనుకుని ఆయాసపడిపోయాను. సరే కాంతం, నువ్వు ఊరుకుంటావా? ఎందుకత్తయ్య, ఎందుకలా కాంతమ్మ గారి మీద కసురుకుంటావు? బీపీ పెరిగిపోతుంది. అయినా నాకిప్పుడు ఊపిరి చాలా బాగా ఆడుతుంది. నక్షత్రం చూశాను కదా, ఇంక నేను వస్తాను. వెళ్ళు. జాగ్రత్త. అబ్బా, హ్యాపీగా ఉంది. ఇప్పుడు చేయండి బ్లాక్ మెయిల్. ఏంటి మామ్ నువ్వు? వాడు నన్ను అలా తిప్పుతుంటే నువ్వు తల తిప్పకుండా అలా చూస్తావేంటి? కనీసం వాడిని ఆపే ప్రయత్నమైనా చేయాలి కదా. నువ్వేం టెన్షన్ పడకు బేబీ, వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఆ మురళీగాడు మన మీద కక్ష తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నాడు. కాంతమ్మా, ఈ రాత్రికి ఆ వసుంధర్ని మనమే ఏదో ఒకటి చేసి దాని నుంచి అసలు నిజం రాబట్టాలి. వద్దైరేంద్రి, ఈ ఇంట్లో ఏం జరిగినా మన మీదే అనుమానం వస్తుంది.
దాన్ని తీసుకెళ్లాల్సిన చోటికి తీసుకెళ్లి నిజాన్ని బయటకు రప్పించాలి. అంటే ఇంకా సేపట్లో అందరూ పడుకుంటారు, అప్పుడు వసుంధని దారి మళ్ళిద్దామనా? అంతే ఐరేంద్రి. అయితే ఒకసారి బయటికి వెళ్ళి అంతా చెక్ చేసి వస్తాను. పో, 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 వెళ్ళు. పో. మామ్, తలుపు రావట్లేదు. అంటే ఆ దొంగ సచ్చినోడు కావాలనే తలుపేసి వెళ్ళిపోయాడు బేబీ. అంతే. ముందు ఆ వసుంధరని కాదు మామ్, ఈ మురళీగాడినే లేపేయాలి. అసలు ఇప్పుడు ఏం చేద్దాం కాంతం? ఏం చేస్తామే, ఇక్కడే ఈ రాత్రికి పడుకుందాం. తెల్లారేసరికి ఏదైనా ఒక మంచి ఆలోచన దొరుకుతుంది. లేదనుకో ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపైనా దడతారు. వసే 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 నీకే చెప్తున్నా, ఊరికే అలా గింజుకోకు. వచ్చి పడక పడుకో, వచ్చి ఎంతసేపు నించుంటావు? కర్మ కర్మ. నేనైతే పడుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కాంతమ్మా. మంచి ఆలోచన ఇచ్చావు. ఇప్పుడు 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 మీ ముగ్గురికి ఎలా బుద్ధి చెప్తానో చూస్తూ ఉండండి. సిస్టర్, సిస్టర్, మేడం, ఎక్కడికి వెళ్ళారు? సెలైన్ బాటిల్లో సెలైన్ అయిపోయింది. ఆయనకి ఏదైనా అయి ఉంటే? సారీ మేడం, నేను గమనించలేదు. పెట్టండి. ఎందుకైనా మంచిది, మీరెక్కడికైనా వెళ్లే ముందు నాతో ఒక మాట చెప్పండి. సరే మేడం. సార్కి టాబ్లెట్స్ అయిపోయాయి, అవి తీసుకురావడానికి వెళ్ళాను, ఇంతలో మీరొచ్చారు. సరే, పర్వాలేదులే సిస్టర్, మీరు వెళ్ళండి. ఓకే మ్యామ్. వంశీ సార్, మిమ్మల్ని స్పృహలోకి తీసుకురావాలని, మళ్ళీ మిమ్మల్ని మునుపటిలా చూడాలని నాకు లేదు. నువ్వు పక్కనుంటే ఆయనకి సగం బలం. నువ్వు పట్టుకున్న చెయ్యి ఎప్పటికీ వదలొద్దమ్మా. నిజమే, నేనిప్పుడు వంశీ సార్ చేయి పట్టుకోకూడదు. అపర్ణాదేవి గారికి ఇచ్చిన మాట ప్రకారం వంశీ సార్ నా ఇంటికి చేర్చి నేను ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైందమ్మా? మీకు ఒక విషయం తెలుసా చిత్రసేన్ గారు? వంశీ సార్ ఎంత బ్యాడ్ బాయ్ అంటే, నేను సెక్రటరీగా చేసిన రోజుల్లో గుడికి వెళ్ళాలని ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే ఆయన ఉపవాస దీక్షని అబద్ధం చెప్పి, మనం వెళ్ళకపోతే దేవుడేమీ ఫీల్ అవ్వడు అని నాకు సర్ది చెప్పి బార్కి తీసుకువెళ్లేవారు. నేను దీనంగా మొహం పెట్టేసరికి నాకు అది ఇష్టం లేదని పసికట్టి నా కోసం నాతో పాటు గుడికొచ్చేవారు. ఇలాంటి మనిషిని బ్యాడ్ బాయ్ అనాలో, లేదంటే నా మనసును అర్థం చేసుకునే నా మనిషి అనుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు.